వదినే చిన్నన్న వచ్చిండు. చెల్లై ఇంట్లో చిన్న వదిన ఉందానే, ఒకసారి బయటికి రమ్మను. ఏందిరా అట్లా అంటున్నావు? వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నీకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నా రాను అన్నావంట కదా. ఏం మాట్లాడుతున్నావే? అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? ఆయన నాకు ఫోన్ చేయడం ఏంటి? ఒక్క ఫోన్ చేయలేదు ఇంతవరకు నాకైతే. అట్లాంటివేంద్రా? బస్ స్టాండ్ లో దింపొస్తావు రా, నీకు ఫోన్ చేస్తే నీ బిజీగా ఉన్నా రాను అన్నావంట కదా. ఏ ఊకోవే చెల్లై, నాకు అసలు అది ఫోనే చేయలేదు అంటుంటే నేను బిజీగా ఉన్నానంట, మళ్ళీ మీకు రానని చెప్పినా అంట. ఏంటకిల్ మరి ఆమె అబద్ధం చెప్పి ఇంటికి వెళ్ళే అవసరం ఏమొచ్చింది ఆమెకి? అరే అన్న, వదిన ఎట్లా చెప్పిందంటే అబద్ధం చెప్పి అతికినట్టు ఉండాలని చెప్తారు కదా, ఆ విధంగా చెప్పిందిరా మాకు. పైగా వారం రోజులలో వస్తా అని చెప్పి మరిపోయిందిరా. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయి వదినకి. ఏంది వదిన అసలు ఈ చిన్న వదిన మనకు అబద్ధం చెప్పి వాళ్ళ ఇంటికి పోవాల్సిన అవసరం ఏమున్నది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. మరిదికుని మళ్ళీ చెల్లెకి గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి చాలా. మా పిచ్చన్న, వదిన లవ్ మ్యారేజ్ చేసుకోదురా అంటే నా ప్రాణం నేను ఉండలేనని చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది అనుభవిస్తున్నాడు. హలో అఖిల, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ప్రజెంట్ చేసేదేం లేదు, మా ఇంటి దగ్గరే ఉన్నా. అవునా? ఎందుకు మరి? ఏమైనా గొడవ గిట్ల అయిందా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో? ఏ గొడవ లేదు, ఏం లేదు. ఊకే ఆ ఊరు ముఖాన్ని చూసుకుంటే నాకు ఉండబుద్ధి కాలే, అందుకే మా అమ్మని తీసుకుని ఇంటికి వచ్చేసిన. అవునా? మరి ఎట్లా మరి మీ వాళ్ళకి తెలిస్తే మరి అడుగుకుంటాడా? మళ్ళీ గొడవ అవుతుంది కావచ్చు ఈ విషయంలో. గొడవలు అయితే కానీ అజయ్, జాబ్ లేదు ఏం లేదు, ఒట్టిగా ఇంట్లో ఉండి ఏం చేయాలి నేను? సరే కానీ మరి ఎప్పుడు మళ్ళా ఇంటికి వెళ్ళాడు మీ అత్తగారింటికి? అమ్మో, మళ్ళీ ఆ ఇంటికి పోవడం లేదు. ఇక మా ఆయనకు జాబ్ వస్తే హైదరాబాద్ పోవడమే తప్ప ఇంటికైతే అసలు వెళ్ళను. ఫోన్ బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఫోన్ ఎత్తు. చూసినావా, వచ్చినా తెలిసినట్టున్నది. ఫోన్ చేస్తాడు నాకు ఇప్పుడు ఆయన. అవునా? సరే సరే, మరి అసలే చెప్పకుండా వచ్చినావు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. అజయ్ నువ్వు మాట్లాడు, ఆయనకు బిజీ వస్తే ఆయన కట్ చేసుకుంటాడు. ఆయనకు పనా పాట ఉంటాడు. హలో అత్తమ్మా, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నాకు చెప్పకుండా మీ కూతుర్ని తీసుకోబోడింది, నాకు చెప్పినా చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పుడేంది? అల్లుడా నా బిడ్డని అడిగితే పొమ్మన్నావని చెప్పింది, అందుకే తీసుకొని వచ్చిన బిడ్డ. అత్తమ్మా, నేను చాలా సేపటి నుంచి దానికి ఫోన్ చేస్తున్నా, కానీ ఫోన్ బిజీ వస్తుంది. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా. సరే అల్లుడా. బిడ్డ, అల్లుడు ఫోన్ చేసిండు, మాట్లాడు. హలో, ఏంది? ఫోన్ చేస్తే బిజీ వచ్చినప్పుడు తిరిగి ఆ మనిషికి ఫోన్ చేయాలని తెలియదా? అయినా అసలు చెప్పకుండా ఎందుకు పోయినావు మీ ఇంటికి? ఫోన్ బిజీ వస్తుందంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని అర్థం కదా. నేను నీకు ముందే చెప్పిన మా ఇంటికి వెళ్తా అని. ఇంకో ఇప్పటికే చాలా ఎక్కువ చేసినావు, నువ్వు చేసేది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇంటికి వచ్చేసి. నేను మీ ఇంటికి వచ్చేదే లేదు, నా మీద చేసుకుంటావా? నువ్వు జాబ్ చేసేంత వరకు నీ ఇంటికే రాను, హైదరాబాద్కి వస్తా డైరెక్ట్. ఆ విషయంలో సారీ చెప్దామని చెప్పి ఇంటికి వచ్చిన, నువ్వేమో ఇంట్లో లేవు, మీ ఇంటికి వెళ్ళిపోయినావు. ఇగో నేను మా ఇంటికి వచ్చినా అని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్పకిగా నాకు. సప్పుడు చేయకుండా రేపు పొద్దున్న నువ్వు ఇంట్లో ఉండాలి చెప్తున్నా. ఇగో నీకో దండం, నీ బొమ్మరెల్లి ఫ్యామిలీకో దండం. నువ్వు జాబ్ తెచ్చుకో, అప్పుడే హైదరాబాద్కి వస్తా. బాయ్. హలో హలో, ఇది ఫోన్ కట్ చేసింది కదా.